శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము 181వ పద్యం. ఇమ్మనుజాధమున్ గుణవిహీనున్ బహిష్కృతున్ చేసి ధర్మ మార్గమునన్ కౌరవాన్వయము కావుము పాండుతనూజులన్ ప్రతాపం మెసగంగనేలుము. ఇది పద్యము సుమ్ము ఒక్క నక్కనిచ్చి సింహమ్ముల విల్చికోలురదే అన్యుల వరలు కౌరవేశ్వరా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ నీచ మానవుడు గుణహీనుడు అయిన దుర్యోధనుణ్ణి వెలివేసి ధర్మ మార్గాన కౌరవ వంశాన్ని కాపాడు. పాండవుల ప్రతాపం పెంపొందేటట్లు పాలించు. ఇది నీకు అనుసరించదగిన మార్గం సుమా. ఒక నక్కను ఇచ్చి సింహాలను కొనడం మేలు కాదా? పాండవులు మాత్రం పరాయి వాళ్ళ? విదురుడి వాక్యాలు లోతైనవి. దుర్యోధనుడి చర్యల వలన వంశానికంతటికీ ప్రజలకందరికీ కీడు కలుగుతుందని అతడు పుట్టినప్పుడు కలిగిన దుశ్శకునాలే సూచించాయని, అవన్నీ ఈ మాయాద్యూతం కారణంగా నిజం కాబోతున్నాయని, పూర్వాపర సమన్వయంతో రాబోయే విపత్తును సూచించాడు. ఒకడి వలన వంశానికి ముప్పు వచ్చేటట్లుంటే అతడిని నిందించడం ధర్మమని కర్తవ్యాన్ని నిర్దేశించాడు. అర్జునుడు అతడిని నిర్జించగలడని, కులాన్ని రక్షించగలడని సూచించాడు. స్వీయ పుత్రుడిని దూషించి పాండుపుత్రులను రక్షించడం ధర్మం కాదని అనుకోవద్దన్నాడు. పాండవులను తన పుత్రుల వలనే భావించుమని హితవు చెప్పాడు. పాండవులను కాపాడడం వంశాన్ని కాపాడడంగా చెప్పాడు. లేకపోతే ఘోర యుద్ధం జరుగుతుందని హెచ్చరించాడు. సరళమైన దృష్టాంతాన్ని చూపించాడు. కుటిలమైన నక్కను ఇచ్చి సింహాలను కొనడం వంటిది ఆ కార్యము అన్నాడు. అంగారములు కొనువేట్కన్ పుష్పఫలావళి లలిత తుంగద్రుమ ప్రకరంబున్ కరుణావిదూరుడై కాల్చు అంగారకారున్ పోలంగ సమకట్టే అర్ధలోభంబునన్ కురుకులహానికరుడు దారుణీనాథా నీ సుతుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కురువంశానికి కీడు కలిగించే నీ కుమారుడు ధనం మీది అత్యాశతో, పూలతో పండ్లతో నిండి కనుల పండువుగా ఉన్న ఎత్తైన చెట్ల సమూహాన్ని బొగ్గుల కోసం కఠినాత్ముడై కాల్చడానికి పూనుకున్న బొగ్గులవాడిలా ఉన్నాడు. నానా రుచిరార్థ సూక్తి రత్నాకరమైన నన్నయ్య కవితలో ఈ పద్యం ఒక మేలిమి రత్నం. అలంకారం వలన వస్తువు ధ్వనిస్తున్నది. మాయాద్యూతంలో పాండవ సంపదను మోసంతో హరించడం ఎటువంటి చర్యయో ఇందులో చెప్పబడింది. పుష్ప ఫలాలతో కూడుకున్న మహావృక్షాలను బొగ్గుల కొరకు తగులబెట్టడం వలె ఉన్నది అనడం విశేషం. దానికి కారణం ధనాశ. ఈ గుణం వంశనాశనకరుడికే కలుగుతుందని సూచన. బొగ్గుల వ్యాపారం చేసేవాడు బొగ్గులనే కోరుకుంటాడు. వంశనాశనం కోరుకునేవాడు ఇక్కడ బొగ్గులు కోరేవాడు. పాండవులను సర్వనాశనం చేయడానికి తలపెట్టిన కపట ద్యూతం అప్పుడు పాండవ పక్ష వృక్ష దహనంగా భాషించడం సహజం. కానీ కురుక్షేత్ర యుద్ధంలో ఏ చెట్లు కాలిపోతాయో ఊహించుకొనుము అని ధ్వని.
కౌరవులు తమ వంశాంకురాలు కూడా మిగలకుండా నశించిపోతారు. పాండవ వృక్షాలను తగులబెట్టాలనుకున్న దుర్యోధనుడనే అంగారకుడు తన కుటుంబాన్నే కాల్చుకుంటాడని ధ్వని. అధిక దర్పయుక్తమై బలీవర్ధంబు నగముదిరి విదారణంబు సేయన్ కాలు ద్రవ్వునట్లు కడుబలాఢ్యులతోడనేచి వీడు విగ్రహింపల్దొడగే. ఎంతో పొగరెక్కిన ఎద్దు కొండచెరియను చీల్చడానికి కాలు త్రవ్వినట్లు ఈ దుర్యోధనుడు విజృంభించి మహాబలవంతులతో పోరు సలపడానికి పూనుకున్నాడు. ఎద్దు మదించబట్టే ఎవరితో ఢీకొంటున్నది తెలియక కొండతో ఢీకొనడం, ఫలితం తల పగలడం. ఈ అర్థం అలంకారకృత వస్తుధ్వని. ఇంకనైనా అనుపేక్షింపక ఈ దుష్టద్యూతంబు వారింపుము అనిన పుత్రస్నేహంబున ఎద్దియున్ చేయునది నేరక ధృతరాష్ట్రుండు మిన్నకుండే. అంత విదురుండు దుర్యోధనునకు అభిముఖుండై ఇట్లనియే. న్యాయంబు విడిచి సౌబలు మాయాజ్యూతమున పాపమతివై భరతాంనాయులగు పాండవేయుల శ్రీ ఇమ్మియిన్ కొనిన నిన్ను చీయనరేయురుల్. న్యాయం వదలి శకుని మాయాద్యూతంతో పాపబుద్ధి కలవాడివై భరతవంశం వాళ్లైన పాండవుల సంపద ఈ విధంగా అపహరిస్తే ఇతరులు నిన్ను చీకొట్టరా? ప్రజలు చీకొట్టే కారణాలు ఇందులో 6 చెప్పబడుతున్నాయి. అన్యాయంగా మాయతో పాపబుద్ధితో పాండవ సంపదను హరించడం 1. 2. పాండవులు భరతవంశం వారు కావడం చేత ధర్మాత్ములే కాక దాయాదులు, స్వీయ వంశం వారే కావడం, దానివలన తమ వారినే తాను నిలువుదోపిడీ చేసినట్లు కావడం. 3. అన్నదమ్ములను శత్రువులుగా భావించడం. 4. పాండవ వినాశనం స్వీయ వంశనాశనం కాదని అవివేకంగా భావించడం. ఉత్తమ వంశజులు ఆచరించవలసిన ఉదాత్త చర్య మాయాద్యూతం కాకపోవడం. 6. అపహరణ భావం అధర్మమూలం కావడం. విదురుడి వివేకానికి ఈ హితవు విశిష్ట తార్కాణం. ధృతిమంతుల భుజ విక్రమ జిత శత్రులను పాండవేయ సింహులను మదోద్ధతిమైన్ పరాజితుల చేసితి వారలకిట్లు నికృతి చేయుట లగ్గే. ధైర్యవంతులు భుజపరాక్రమం చేత శత్రువులను జయించిన వాళ్ళు అయిన పాండవ శ్రేష్ఠులను పెచ్చు పెరిగిన పొగరుతో జూదంలో ఓడిపోయేటట్లు చేశావు. వాళ్లను ఇలా మోసం చేయడం మంచిదా? విదురుడు ఉపయోగించిన ధృతిమంతులు, భుజ విక్రమజిత శత్రులు, పాండవేయ సింహులు అనే పదాలు 3 పాండవుల శక్తి సామర్థ్యాలను, రానున్న ప్రమాదాలను ధ్వనింపజేస్తున్నాయి. ఉత్తర పదంగా ఉండే సింహపదం సామాన్యంగా శ్రేష్టవాచకమే, కానీ ఇక్కడ ఆ పదం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది. ఒకవేళ వంచించి కొట్టినా సింహాన్ని దెబ్బ కొట్టడం మంచిదా? ఆలోచించుకొమ్మనే భావాన్ని స్ఫురింపజేస్తున్నది. అనిన విని విదురున కలిగి దుర్యోధనుండిట్లనియే.
పరుల గుణంబులు పలుమారు కీర్తిల్తూ పక్షంబ పలుకుదు పాండవులకు ధార్తరాష్ట్రుల సంతతంబు నిందింతువు కుడిచిన చోటికిన్ కూర్పవెప్పుడు మత్సంగతలమున ఉగ్ర విషోరగంబున్నట్లు నీవు మా యొద్దనునికి పరుల సంపద సుఖోపాయవలంబునన్ కొనుట భూపతులకు గుణము కాదే అడుగకయును కర్జమది ఇష్టుడై చెప్పునతని కాదనదగిన అదియ నన్ను నిట్టునట్టు ననగనేలా నీ ఇమ్ముల నుండు బుద్ధి చెప్పకుండు మాకు శత్రువుల గుణాలనే నీవు పలుమారు పొగడుతావు పాండవ పక్షాననే పలుకుతావు ధృతరాష్ట్రుని పుత్రులను ఎల్లప్పుడూ నిందిస్తావు తిన్న ఇంటికి ఎన్నడూ అనుకూలంగా ఉండవు నీవు మా వద్ద ఉండడం ఒడిలో భయంకరమైన విషసర్పం ఉన్నట్లే శత్రు సంపదను సులభోపాయంతో గ్రహించడం రాజుల సహజ స్వభావమే కదా స్నేహితుడు అడగకుండానే ఇది చెయ్యదగునని చెప్పవచ్చు కానీ నీవు నన్ను ఈ విధంగా చేశావు ఆ విధంగా చేశావు అని తప్పులెన్నడం ఎందుకు నీ హద్దుల్లో నీవు ఉండు మాకు బుద్ధులు చెప్పవద్దు విదురుని హితం దుర్యోధనునికి ఎంత వెగటుగా ఉందో ఈ పద్యం వ్యక్తం చేస్తున్నది ఈ విధంగా విదురుణ్ణి నిందించి వివేకహీనుడనిపి నిరూపించుకున్నాడు హితం చెబితే స్నేహితుడు చెప్పాలని ఎత్తిపొడిచాడు విదురుడు తనకు విరోధి అని బహిరంగంగా నిందించాడు హితుణ్ణి హితుడిగా గుర్తించే వివేకాన్ని కోల్పోయి శకునుని హితుడుగా భావిస్తున్న దుర్యోధనుణ్ణి చూచి విదురుడు విసుక్కున్నాడు హితుడుగా అతణ్ణి మందలించకుండా ఉండలేకపోయాడు అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాడు నిజానికి తాను కౌరవ హితాన్ని కోరేవాడు కాబట్టి అయినా విదురుండిట్లనియే చెడన్కరపువార చెలులల్ కడుకొని నీ ఎట్టివారి కర్జంబులు చెప్పెడువారుగాక నీకును మడవక మా ఎట్టివారి మాటలు కొరయే చెడిపోయేటట్లు చెడ్డబుద్ధులు చెప్పేవాళ్లే నీకు స్నేహితులు నీ వంటి వాడికి కర్తవ్యాలు చెప్పేవాళ్ళు మా వంటి వాళ్ళ మాటలు నీ పట్ల వ్యర్థాలవుతాయి కానీ ప్రయోజనకరాలు ఎలా అవుతాయి హితాన్ని చెప్పేవాడే హితుడు స్నేహితుడు చెడు చెప్పేవాడు హితుడిలా తోచే అహితుడు దుర్యోధనుడు అహితులను స్నేహితులుగా చేసుకున్నాడు వారి పన్నాగాలు మన్నించాడు హితులను విరోధులుగా భావిస్తున్నాడు ఇది అతనిలోని విపరీత బుద్ధి దానిని విదురుడు అధిక్షేపించాడు కానీ దుర్యోధనుడు వినడు ప్రియము పలికెడు వారిన పెద్ద మెత్తు అప్రియంబును పద్యంబునైన పలుకు వినగనొల్లరు కావున వేట్కదానిన్ పలుకరెవ్వరు ఉత్తమ ప్రతిపులయ్యో వినడానికి ఇంపుగా ఉండే మాటను పలికేవాళ్లనే ఎక్కువగా మెచ్చుకుంటారు మేలు చేసేదైనా వినడానికి ఇంపుగా ఉండని మాటను వినడానికి ఎవరూ ఇష్టపడరు అందుచేత గొప్ప ప్రతిభావంతులు కూడా అలాంటి కటువైన మాట చెప్పరు హితం మనోహారిచ దుర్లభం వచః వంటి హితోక్తుల ప్రక్క నిలువదగిన రుచిరార్థ సూక్తి ఇది మొదలన ప్రియమయ్యును తుదిన్ కరంబు పద్యమగు
పల్కు ప్రియులందు బలిమినైనన్ పలుకవలయో మోమోడకయొలసి అట్టివాడు తగు సహాయుండు భూవల్లభునకు. మొదట వినడానికి ఇంపు కానిదైనా చివరికి మేలు చేసే మాటను ఇష్టులైన వాళ్ల చెంత చేరి మొగమాటము లేకుండా బలవంతంగానైనా చెప్పాలి. అలాంటి వాడే రాజుకు తగిన సహాయం చేసేవాడు. హితవాక్యాలు దుర్యోధనునికి ఎలా ఉన్నా లోకానికి మాత్రం శిరోధార్యాలు. ఏను సపుత్రకుండైన వైచిత్రవీర్యు కార్యంబునకు హితుండనై నెగడుదు. అట్టి నన్ను అన్యదా బుద్ధి నొల్లక పలికితివి. పాండవులతోడి విగ్రహంబు లగ్గుగాదని చెప్పి విదురుండు విగత వచనుండైయుండే. అంతా శకుని ధర్మనందనునకిట్లనియే. నేను పుత్రులు గల ధృతరాష్ట్రునికి మేలు కోరేవాణ్ణి. నన్ను వేరొక విధంగా అర్థం చేసుకున్నావు, త్రోసిపుచ్చి మాట్లాడావు. పాండవులతో వైరం మంచిది కాదు అని విదురుడు మౌనం వహించాడు. అప్పుడు శకుని ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఎల్లధనంబు నోటువడీతి ఇందుకులేశ్వరా, ఇంక నొడ్డగా మొల్లము నాకు చూపుమని ముందట సారెలు ద్రోచి ఆడగా నొల్లకయున్న సౌవలునకు ఉన్నత చిత్తుడు దారుణీతలంబెల్లను నొడ్డి ఓటువడియన్ బలవద్యసనాభీద్భూతుడై. ఓ చంద్రవంశపు రాజా ధర్మరాజా, ఉన్న సంపదనంతా ఓడిపోయావు, ఇంకా పందెం ఒడ్డడానికి నాకు ధనం చూపు అని సారెలు ముందర పడవేసి ఆట మానిన శకునికి గొప్ప మనస్సు కల ధర్మరాజు బలమైన ద్యూత వ్యసనానికి లొంగిపోయి రాజ్యాన్నంతా ఒడ్డి ఓడిపోయాడు. ఇట్లు దేవభోగ బ్రాహ్మణ వృత్తులు దక్కిన మహీతలంబును బ్రాహ్మణులు తక్క సర్వ ప్రకృతి జనులను రాజపుత్రులను ఒక్కొక్క యొడ్డున నొడ్డి ఓటుబడి వెండియు. ఈ విధంగా దేవాలయాల్లోని దేవుళ్ల ధూప దీపాలంకారాల నైవేద్యాలకు బ్రాహ్మణుల జీవనోపాధికి దానాలుగా ఇచ్చిన భూములు తప్ప తక్కిన భూమిని బ్రాహ్మణులు తప్ప సామాన్య జనులందరినీ రాజపుత్రులను ఒక్కొక్క పందెంలో ఒడ్డి ఓడిపోయాడు ధర్మరాజు. మళ్ళీ ధర్మరాజు తమ్ములను ద్రౌపదిని జూదంబునన్నొడ్డి ఓడుట. తమ్ములను అత్యంత ధర్మ సమేతులను ఆయత బాహులన్ ఆజిజయులన్ ఆదిత్యతేజులను ఆది భూపాలక చరితులన్ అభిమాన సత్యరతుల సహదేవ నకుల వాసవ సుత భీములన్ క్రమమునన్ నలువురన్ కౌరవేంద్రుడు ఒక్కొక్క యొడ్డున నొడ్డి తన్నును నొడ్డి యుక్కివంబున అప్పుడోటుబడిన అతనిన్ చూచి శకుని అనియే. ఇట్లేల నిన్నొడ్డితి అధిపా, నీకు నుండు ధనము కలదు మరచి తెట్లు. కమలాక్షి పాంచాల కన్య నీకు ధనముగాదే అనినా. పూర్తిగా ధర్మాన్ని అనుసరించేవాళ్ళు, విశాలమైన భుజాలు గలవాళ్ళు, యుద్ధంలో జయశీలురు, సూర్యునితో సమానమైన తేజస్సు గలవాళ్ళు, తొలి రాజుల వలె మంచి నడవడి కలవాళ్ళు,
ఆత్మగౌరవంలో, సత్యంలో ప్రీతి గలవాళ్ళు అయిన తమ్ములు సహదేవ, నకుల, అర్జున, భీమసేనులు నలుగురిని వరుసగా ధర్మరాజు ఒడ్డి ఓడిపోయాడు. కడకు తనను కూడా ఒడ్డుకొని వంచనకు గురి అయి ఓడిపోగా శకుని చూచి, ఓ ధర్మరాజా, ఈ విధంగా నిన్నేలవో ఒడ్డుకున్నావు? నీకు ఇంకొక ధనం ఉంది గదా, ఎలా మరచావు? కమలాక్షి ద్రౌపది నీ ధనం కాదా అన్నాడు. ఇక్కడ శకుని వేసిన ప్రశ్న జటిలమైంది. ఆ చిక్కు ధర్మరాజుకే అర్థమవుతుంది. ధర్మరాజు తనను తాను పణంగా పెట్టుకున్నప్పుడు శకుని మాట్లాడలేదు. అతను ఓడిన తరువాత మరొక ధనం ఉందని జ్ఞాపకం చేశాడు. తన్నోడిన ధర్మజుడు దాసుడు కావచ్చు, కాని అతని భార్య మీది అధికారం అతనికి ఉన్నదని సూచన చెయ్యడం ఒక అర్థం. ధర్మజుడు ఓడాడు కాబట్టి శకుని చెప్పినట్లు చేయడం కర్తవ్యం కావడం మరొక అర్థం. ఈ రెండింటి చేత బంధించబడిన ధర్మరాజుడు భార్యను పణంగా పెట్టడానికి పూనుకున్నాడు. దీనిలోని ధర్మ సూక్ష్మాన్ని గురించి ద్రౌపది నిండు సభలో ప్రశ్నించబోతున్నది. పలయక వెండియున్ కడగి అక్షరతుండై ద్రౌపదిన్ మహోత్పలదళచారునేత్రన్ కులభామను పణంబుగజేసే ఒడ్డి సౌబల ఖలు చేతనోటువడి పాండుసుతుండుడిగెన్ ధనంబులు అగ్గలముగా నొడ్డలేమి గత గర్వమున్ కడు దీనవక్త్రుడై. ఆలస్యం చెయ్యకుండా పాచికల మీది ప్రీతితో ధర్మరాజు మళ్ళీ ఆటకు పూనుకున్నాడు. కలువరేకుల వంటి కన్నులు కలది కులకాంత అయిన ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. దుష్ట శకుని చేతుల్లో ఆమెను కూడా ఓడిపోయాడు. ఇంకా ఒడ్డడానికి ధనం లేదు, అందుచేత గర్వాన్ని కోల్పోయాడు. ఎంతో దీనమైన ముఖంతో అప్పుడు ఆట చాలించాడు. ధర్మజుని ద్యూత వ్యసనం కడకు ధర్మపత్రి ద్రౌపదిని ఓడిపోయేదాకా సాగితే కాని ఆగలేదు. మానవ స్వభావంలో వ్యసనపరత ఎంత బలీయమో అన్ని ధర్మాలు తెలిసిన ఆ ధర్మరాజు సమతనే అది ఎంతగా తారుమారు చేసిందో మహాభారతం ఈ ఘట్టంలో మరపురానంత బలంగా ప్రదర్శించింది. అతనిన్ చూచి ద్రోణాచార్య, కృప, భీష్ములు అవిరళ స్వేదాంగులగుచూ వృద్ధజనులును తారు నిశ్శబ్ద నిరంతరముఖులైరి విదురుండు మొగము వాయనిడి తలవాంచి తన్నెరుగక దుఃఖితోడైయుండే తక్కినయా సదస్యులందరున్ ప్రబల బాష్పాంపుధారాకులితాక్షులైరి అచ్యుతం తుచ్చమై పయోధి పటురవాభమై సభాక్షోభమయ్యే దుశ్శాసనుండున్ కర్ణ సైంధవులును అధిక హర్ష వికసితాస్యంబులొప్ప ఒండురులను చూచి నగుచూ నుండిరపుడు. ఆ విధంగా సర్వాన్ని కోల్పోయిన ధర్మరాజును చూచేచరికి ద్రోణ, కృప, భీష్ములకు శరీరమంతా చెమట పట్టింది. తాము తక్కిన వృద్ధులు నోట మాట శ్వాస శబ్దం కూడా రాని స్థితిలో ఉండిపోయారు. విదురుడు మొగం ప్రక్కకు తిప్పి తల వంచుకుని మనస్సులో లేక ఎంతో దుఃఖంతో ఉన్నాడు. తక్కిన సదస్యులంతా తీవ్రంగా కంటతడి పెట్టారు.
మితిమీరిన సముద్ర ఘోషల సభలో కలకలం చెలరేగింది. దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు సంతోషాతిరేకంతో విప్పారిన ముఖాలతో ఒకరినొకరు చూచుకుంటూ నవ్వుతూ ఉండిపోయారు. దిగ్విజేతగా, రాజసూయం చేసిన మహారాజుగా, కానున్న కురు సార్వభౌముడుగా కొండంత దిష్టితో కౌరవ సభలో అడుగుపెట్టిన ధర్మరాజు ముఖాన్ని పిదప కపట జూతంలో ఉన్నదంతా కోల్పోయి, కడకు తనను కూడా ఓడిపోయి, ఎవరి వైపు చూడలేక, ఏమి చెయ్యాలో తోచక, దీనాతి దీన స్థితిలో అందరి ముందు తల వంచుకుని ఉన్న ధర్మరాజు ముఖాన్ని అక్రమ విజయంతో, వికృతానందంతో విజృంభించిన ఒకరి వైపు మరొకరు చూచుకుంటూ పకపక నవ్వుతున్న దుర్యోధన, శకుని, కర్ణ, దుశ్శాసనాదుల ముఖాలను, అన్యాయాన్ని నివారించలేక ఆవేదన పడుతూ నిస్సహాయులై కళ్ళ నీళ్లు నించుకున్న భీష్మ, ద్రోణ, విదురాదుల ముఖాలను, సభలో చెలరేగిన కలకలాన్ని సహృదయుడు ఒక్కసారి ఊహించుకుంటే అప్పుడెంత తీవ్రమైన స్థితి ఏర్పడిందో తెలుస్తుంది. ధృతరాష్ట్రుండును, ఇది ఏమి సంక్షోభం, సభాక్షోభం, ఎవ్వరు ఎవరు ఏ వస్తువులు ఒడ్డిరి అని విదురును అడుగుచుండే. అట్టి అవసరంబున దుర్యోధనుండు పాండవులన్ తనకు దాసులంగా నుడిచినవాడై పెరిగి, ధృతరాష్ట్రుడు సభలో ఇది ఏమి కలకలం, ఎవరెవరు ఏ ఏ వస్తువులు వడ్డినారు అని విదురుణ్ణి అడుగుతున్న సమయంలో దుర్యోధనుడు పాండవులను తన దాసులుగా గెలుచుకున్న గర్వాతిరేకంతో వరవుళ్ళన్ కలసి తనయులు పరువడి తుడువంగా కృష్ణ పనుసువగన్ భాసుర రాజ్య దర్పమొప్ప విదురున్ చెచ్చరన్ పంచే దానిన్ తోడ్కొని తేరనా. దాసీజనంతో కలిసి తన ఇల్లు వరుసగా తుడవడానికి ద్రౌపదిని ఆజ్ఞాపించాలనే ఆలోచనతో రాజ్యగర్వంతో విర్రవీగుతూ ద్రౌపదిని తోడ్కొని రమ్మని విదురుణ్ణి వెంటనే ఆజ్ఞాపించాడు. కపట జూతంలో ధర్మరాజు రాజ్యాన్ని గెలుచుకోవడంతో దుర్యోధనునికి అహంకారం అంతులేకుండా పెరిగింది. అది మొదలు తానై రాజైనట్లు, తండ్రితో నిమిత్తమే లేనట్లు విదురునంతటి వాణ్ణి ఆజ్ఞాపించే స్థితికి వచ్చాడు. దాసీజనంతో కలిసి ద్రౌపది తన ఇల్లు తుడవాలట, విదురుడు వెళ్ళి ఆమెను ఆ పనికి పిలుచుకుని రావాలట. ఎంత అహంకారం, ఎంత దుర్విదగ్ధత! దాని సహింపక విదురుండా నరపతి కిట్టులనియే అజ్ఞానులు నీతో నెనలేరొరులు. ఇట్లు మహానిష్ఠుర వృత్తిన్ పనుపనగునే నన్ను. దాన్ని సహింపక విదురుడు దుర్యోధనునితో, నీతో సమానమైన మూర్ఖులు లోకంలో మరెవ్వరూ లేరు, ఇంత క్రూరమైన పనికి నన్ను పంపదగునా అని అన్నాడు. మాయాద్యూతంలో గెలిచినంత మాత్రాన పాంచాల రాజపుత్రి, పాండవ ధర్మపత్ని అయిన ద్రౌపదిని తన దాసిగా చేసి ఇల్లు తుడిపించడమా? ఎంత క్రూరమైన పని! పైగా అందుకు అంత గొప్ప విదురుణ్ణి పొమ్మని ఆజ్ఞాపించడమా? ఎంత మూర్ఖత, ఎంత అహంకారం! మదమలిన మనస్కుడు అరుండు ఉదుతుడు నృశంసుడు అన పరగు దుర్జనునకు
సంపదలెడలయ్యును ఆతని మొదలిటి సంపదలతో సమూలంబు చెడున్. పొగరు చేత మలినమైన మనస్సు కలవాడు ఆయువు పొట్టును అంటే మర్మస్థానాన్ని నొప్పించేవాడు క్రూరుడు అనదగినవాడు అయిన దుర్మార్గుని సంపదలు చెదరిపోవడమే కాక అతని తొలి సంపదలు కూడా సమూలంగా నాశనమవుతాయి. విదురుని మాటలు పైకి చూస్తే సూక్తులు, లోనారసి చూస్తే భవిష్యద్వాణులు, శాపోక్తుల వంటివి. విదురుడు అంతరాత్మబోధితమైన ధర్మ సంస్కార ప్రజ్ఞ వంటివాడు. అతణ్ణి తనకు హితవు చెప్పిన వద్దని దుర్యోధనుడు తిరస్కరించాడు. అంతటితో ఆగకుండా అధర్మం చేయుమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ధర్మ ప్రవృత్తి యొక్క ఆయువు పట్టును నొప్పించే పని. దుర్యోధనుడు ఈ చర్యను ద్రౌపదిని ఆజ్ఞాపించాలని అనుకోవడంతో మొదలుపెట్టాడు. విదురుణ్ణి ఆజ్ఞాపించి దానికి ఒక రూపాన్ని ఇవ్వదలుచుకున్నాడు. దీనివల్ల ధర్మరాజాదుల ఆయువు పట్టులో బాధపడతాయి. ఆ అధర్మ ఫలంగా వచ్చిన సంపదతో పాటు ఉన్న సంపద కూడా ఊడ్చుకొని పోతుందని భవిష్యత్ దర్శనంతో విదురుడు మాట్లాడాడు. అవనీతల సామ్రాజ్యోత్సవమునకును యోగ్యమైన సతి ద్రౌపదిన్ పాండవ ధర్మపత్ని నీకంత అవమానము చేయనేమి అనప్రాశ్రయమే. ద్రౌపది సమస్త భూమండలానికి రాణిగా పట్టాభిషేకం పొందదగిన స్త్రీమూర్తి. పాండవుల ధర్మపత్ని నీవంత అవమానం చెయ్యడానికి ఆమె అండలేనిదా ఏమి? ఏల ఆశీ విషంబుల నెరిగి ఎరిగి మూర్ఖవై అలిగించెదు మొనసి యొరుల ధనము నికృతిమై కొనుట ఇది ధర్మువగునే. శకుని మతమున పాపంబుచనునే చేయ. ఎందుచేత తెలిసి తెలిసి మూర్ఖుడివై పాములకు కోపం తెప్పిస్తావు? ఇతరుల ధనాన్ని మోసంతో గ్రహించడం ధర్మమా? శకుని అభిప్రాయాన్ని అనుసరించి పాపం చేయదగునా? జూదంబున ఎగ్గు ఉట్టు దీననయ్యడు ఫలంబు వేణుఫలంబునుంబోలే సహమూల వినాశనంబునకు నిమిత్తంబగుననిన దుర్యోధనుండు విదురుందూల నొదరి ప్రాతిగామియను వానిని పిలిచి, ఈ విదురుండెప్పుడు అరిష్టంబకాని పలుకకుండు పాండవులకు వెరచు, నీవు పోయి ద్రౌపదిని తోడ్కొని రమ్మని పంచిన. వెదురు పంట పండగానే పొద ఆమూలాగ్రం ఎండిపోతుంది. ప్రాతిగామి ద్రౌపదిని సభకు తోడ్కొని వచ్చుట. అవని నాధుచేతనాజ్ఞాపితుండయి సూతనందనుండు ప్రతిగామి పాండవగ్రమహిషి పాలికి జని భక్తి వినతుడగుచూ నిట్టులని ఏ సతికి. దుర్యోధనుడు ఆజ్ఞాపించగా సూతనందనుడైన ప్రాతిగామి పాండవ పట్టమహిషి అయిన ద్రౌపది దగ్గరకు వెళ్ళి భక్తితో నమస్కరించి ఆ పతివ్రతతో ఈ విధంగా అన్నాడు. ధన సంపదలు నిజధరణీ రాజ్యంబున్ తనయులన్ తమ్ములన్ తన్నును నిన్నున్ తనరన్ జూదంబాడి ధార్తరాష్ట్రులకు ధర్మతను జుండు తానోటు వడియే
వనజాక్షి కౌరవవరుని పని నిన్ను వడిన్ తోడుకొని పోవ వచ్చితిన్ ఇపుడా సనుదిమ్ము కౌరవేశ్వరు కడకు అనిన జలజాయతక్షి పాంచాలి ఇట్టులనియే. ధర్మరాజు జూదమాడి కౌరవులకు తన ధన సంపదలను, రాజ్యాన్ని, కొడుకులను, తమ్ములను, తనని నిన్ను ఓడిపోయాడు. పద్మాక్షి, కౌరవశ్రేష్ఠుడైన దుర్యోధనుని పని మీద నిన్ను వేగమే తోడ్కొని పోవడానికి వచ్చాను, కౌరవేశ్వరుని దగ్గరకు రా అని అనగా ద్రౌపది అతనితో ఇలా అన్నది. ప్రాతికామి కథనంలో నన్నయ్య వాడిన శబ్దాలు గమనించదగ్గవి. ధర్మరాజు ధార్తరాష్ట్రులకు ఓడిపోయాడట. కౌరవ శ్రేష్ఠుడు పంపితే ద్రౌపదిని తోడ్కొని పోవడానికి వచ్చాడట. కౌరవేశ్వరుని దగ్గరకు ఆమె రావాలట. జూదం మొదలైనప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుని పుత్రుల్లో పెద్దవాడు. గెలిచిన తరువాత ఆజ్ఞాపించేటప్పుడు అతడే కౌరవ శ్రేష్ఠుడు. రమ్మంటున్నది కౌరవేశ్వరుని దగ్గరకు. దుర్యోధనుడు పాండవులను గెలిచేంత వరకే ధృతరాష్ట్రుని పుత్రుడని, ఆ తరువాత తానే కౌరవేశ్వరుడుగా వెలిగిపోతున్నాడని ధ్వని. ద్రౌపది కౌరవేశ్వరుడంటే ధృతరాష్ట్రుడని వ్యాఖ్యానించుకొని సభలో మొదట ఆయన వద్దకు వెళ్ళి నిలువబడిందని చెప్పుకొనడానికి అనువుగా ఆ శబ్దాన్ని వాడాడు. ధృతరాష్ట్రుని వద్దనున్న ద్రౌపదిని దుర్యోధనుడు తానే కౌరవేంద్రుడనన్నట్లు ఆజ్ఞాపిస్తాడు. ధృతరాష్ట్రుడు మారు మాట్లాడలేదు. ఏ యుగంబునందు ఎట్టి దుష్కిత ఉండు, భార్యనుడ్డియోటు వడిన భర్త కలడే, ఇది వినంగన్ కడున పూర్వంబయ్యే ఇట్లు సేయునుకో ఇందుకులుడు. ఏ యుగంలోనైనా ఎటువంటి చెడ్డ జూదగాడైనా భార్యను పణంగా ఒడ్డి ఓడిపోయిన భర్త ఉన్నాడా? వినడానికిది ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రవంశ ప్రభువైన ధర్మరాజు ఇలా చేశాడా? ధర్మజుని ఇందుకులుడు అనడంలో చంద్రుని కాంతితో పాటు అతని మచ్చ కూడా స్ఫురించినట్లే. ధర్మజుని గుణసంపదతో పాటు అతని ద్యూత వ్యసనం కూడా ధ్వనిస్తున్నది. మున్ను తన్నోటువడి మరి నన్ను ఓటువడియనో, నన్ను మున్నోటువడి విభుండు క్రన్నన్ తన్నోటువడియనో, అన్నా నాకు నెరుగజెప్పుము దీని నీ వెరుగుదేని. నా భర్త మొదట తన్నోడి తరువాత నన్నోడెనా, లేక ముందే నన్నోడి తరువాత తానోడెనా? అన్నా నీకు తెలిస్తే ఈ సంగతి నాకు చెప్పు. పదునైన ద్రౌపది బుద్ధికి ఈ ప్రశ్న ఒక ప్రబల నిదర్శనం. ఎరుంగవేని అక్కితవు నడిగి వచ్చి మరి నన్ను తోడ్కొని పోవనగునేని తోడ్కొని పొమ్మని నన్ ప్రాతిగామి క్రమ్మర వచ్చి పాంచాలి పలుకులు ధర్మరాజునకున్ చెప్పిన, దురోదర పరాజయ దుఃఖిత చేతస్కుండగుటన్ చేసి అతడు వానికి అదత్త ప్రతివచనుండైన ప్రతిగామికి దుర్యోధనుండిట్టులనియే. 210వ పద్యం సమాప్తం. స్వస్తి.